మిత్రులందరికీ నమస్కారము. నేను మీ పుష్పానండి. ఈరోజు నుంచి నేను ఒక మంచి సంకల్పంతో భగవద్గీత మన ప్రపంచంలోనే అందరూ పూజించేటువంటిది, అందరూ పాటించేటువంటిది అయినటువంటి భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానునిచే చెప్పినటువంటి వాక్యాలను మనకు యథాతథంగా అందించారు గొప్ప గొప్ప వాళ్ళు. వాటిని మనము చదువుకొని నేర్చుకుందాము, ఆచరించామని ఒక మంచి ఉద్దేశంతో నేను మీకోసము, అందరి కోసము, నా కోసము భగవద్గీత గ్రంథముని అంటే శ్లోకాలను తెలుగులో శ్లోకాలను, వాటి అర్థాలు, తాత్పర్యాలు, భావాలని మనము తెలుసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను మీ అందరికీ చదివి వినిపిద్దాము అనుకుంటున్నానండి. మొత్తానికి మనము భగవద్గీతని తీసుకున్నట్లయితే భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 18 అధ్యాయాలు ఉంటాయన్నమాట. 18 అధ్యాయాలకు గాను మొదటి అధ్యాయం వచ్చేసి కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతున్నప్పుడు ఎలా ఉంది ఆ రణరంగ స్థలం అంతా ఎలా ఉంది అని ఉద్దేశించి చెప్పేటటువంటి అధ్యాయం అన్నమాట. అంటే కురుక్షేత్ర యుద్ధానికి కౌరవులు పాండవులు వెళ్ళినప్పుడు ఈ మన ధృతరాష్ట్ర మహారాజు గారు చూపు లేదు కదండి, ఆయన అక్కడికి వెళ్ళలేరు కదా. ఆయన దగ్గర సంజయుడు అనే ఒక ఆయన ఉంటారు కదండి, ఆయన వారి తమ్ముడు. వారు ఇద్దరి సంభాషణ అన్నమాట. అంటే అక్కడ యుద్ధం అనేది ఎలా జరుగుతూ ఉంది అని చెప్పడానికి శ్రీకృష్ణ భగవానుడు సంజయునికి ఇచ్చినటువంటి ఒక వరంతో అక్కడిది రణరంగంని ఆయన స్వయంగా చూసి ఈయనకు అంటే ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పగలేటువంటి శక్తినిచ్చారు. ఆ విధంగా సంజయుడు వివరించినటువంటి కురుక్షేత్ర రణరంగమును గురించి ఉంటుంది. అలాగే అర్జునుడు కూడా రణరంగమును చూసి ఎలా చేయడము అనేసి కృష్ణునితో బాధపడినటువంటి సన్నివేశం అన్నమాట ఇక్కడ. సరే, ఇక రెండవ అధ్యాయానికి వద్దాము. రెండవ అధ్యాయం నుంచి మనము శ్లోకము, భావము, వివరము చూసుకుంటూ వెళ్దాము. రెండవ అధ్యాయమైనటువంటి గీతాసారంలో 11వ శ్లోకం నుంచి మనం ముఖ్యంగా చెప్పుకునేటువంటి వాక్యాలు ఉన్నాయన్నమాట. అంటే భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలని వివరించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. రెండవ అధ్యాయములోని గీతాసారం నుంచి 11వ శ్లోకం నుంచి మనకు భగవానుడు చెప్పినటువంటి వాక్యాలు ఉంటాయండి. మనకు ఈ దైవజ్ఞానం అనేది ముఖ్యం కాబట్టి దైవజ్ఞానాన్ని వివరించుకుంటూ వెళ్దాము. ఇందు నుంచి 11వ శ్లోకంలో ఏం చెప్పారంటే అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. మరి ఒకసారి చూద్దాము. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. ఈ శ్లోకం యొక్క భావము మనం చూసుకున్నట్టయితే ఏముందంటే, పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయమును గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి గాని మరణించిన వారి గురించి గాని దుఃఖించరు. ఇక్కడ సాక్షాత్తు ఆ భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు, కానీ పండితుడైన వాడు అంటే దేహం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలిసిన వాడు దేహము ప్రాణంతో ఉన్న స్థితికి గాని మరణించిన స్థితికి గాని ఏ స్థితి కొరకు దుఃఖించడని తెలుసుకోవడం లేదు అర్జున అని చెప్తున్నాడు అన్నమాట. భగవంతుడు
ఏం చెప్తున్నాడు, ఏ స్థితిని గురించి కానీ మీరు బాధపడవలసిన అవసరము లేదు అంటున్నారన్నమాట. ఇక రెండవ శ్లోకానికి వస్తే, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామా సర్వే వయమతః పరం. ఇంకొకసారి చూద్దాం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామా సర్వే వయమతః పరం. ఈ శ్లోకం యొక్క భావము చూసుకున్నట్టయితే, నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏమీ లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము అని అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడనమాట. ఏమని చెప్తున్నాడంటే, దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మ ఫలాల వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో అంటే కఠోపనిషత్తులోను శ్వేతాశ్వత రోపనిషత్తులలోనూ చెప్పబడింది. అదే దేవదేవుడు తన ప్రధానాంశతో ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు. అట్టి భగవంతుడిని లోపల బయట చూడగలిగే సాధు పురుషులే నిజంగా పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరము వదిలిపోయేటువంటి ఆత్మను గురించి కానీ జీవుని గురించి కానీ వేటి గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది మనుషులు, ఋషులు, పెద్దలు, చిన్నలు, పిల్లలు వీళ్ళందరి గురించి కానీ దుఃఖించవలసిన అవసరం లేదు అర్జున, ఇది శాశ్వతమైనది కాదు అని చెప్పినటువంటి శ్లోకం అన్నమాట ఇది. మరి ఒక శ్లోకము చూద్దాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ శ్లోకం యొక్క భావము చూసుకున్నట్టయితే, దేహదారి ఈ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. అంటే దీని భావము మరి ఒకసారి చూసుకుందాము క్లుప్తంగా. ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మ అయినందున ప్రతి క్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవ్వనవంతునిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా కనబడుతూ ఉంటాడు కదండి. అటువంటి అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది కదా. బాలునిగా ఉన్నప్పుడు ఒకటే ఆత్మే, యవ్వనంగా ఉన్నప్పుడు ఒకటే ఆత్మే, ముసలితనంగా ఉన్నప్పుడు ఒకటే ఆత్మే. అంటే ఇక్కడ శరీరము చేంజ్ అవుతుంది కానీ ఆత్మ చేంజ్ అవ్వడం లేదు కదా. అలాగే మరణం తర్వాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళ్తుంది. అర్థమవుతుందా మీకు మిత్రులారా? బాగా అర్థం చేసుకోండి. మరణం తర్వాత మన ఆత్మ, వ్యక్తిగత ఆత్మ ఉంటుంది కదా, అది వేరొక దేహంలోకి మారుతుందన్నమాట. తరువాతి జన్మలో భౌతికమే కానీ ఆధ్యాత్మికమే కానీ వేరొక దేహాన్ని పొందడము నిశ్చయము. కనుక ఎవరి పట్లనైతే తాను మిక్కిలి వ్యాకులత పడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు గాని ద్రోణుని కొరకు గాని మృత్యువు విషయంలో అర్జునుడు శోకించవలసిన కారణము లేదు అని అర్జునుడికి చెప్తున్నాడనమాట. ఈ శరీరం అనేటువంటిది శాశ్వతమైనది కాదు కదా. అటువంటప్పుడు నువ్వు ఇక్కడున్న వారి గురించి బాధపడవలసిన అవసరం లేదు, శోకించవలసిన అవసరం లేదు అర్జున అని చెప్తున్నాడనమాట పరమాత్ముడు.
ఇంకా ఏమని చెప్పాడంటే ఈ శ్లోకంలో, వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల స్థితులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నట్టి వ్యక్తి ధీరుడని పిలువబడతాడు. అటువంటి వాడు దేహ మార్పుచే ఏనాడు మోహపు చెందడు. ఈ వ్యక్తిగతమైనటువంటి స్టేజెస్ గురించి బాధపడకూడదన్నమాట. అలా బాధపడకుండా ఉండేటువంటి వాడే ఎవరవుతాడు? మోహము అనేది వీడినటువంటి వాడు అవుతాడనమాట. అని ఆ మోహము అనేది లేనటువంటి వాడుగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇంకొక శ్లోకం చూద్దాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యస్తాం స్థితిక్షస్వ భారత. ఇంకొకసారి చూద్దాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యస్తాం స్థితిక్షస్వ భారత. ఈ శ్లోకం యొక్క భావం చూసుకున్నట్టయితే, ఓ కౌంతేయ అంటే ఓ అర్జున, సుఖ దుఃఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడము వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. వీటిని క్లుప్తంగా వివరించుకున్నట్టయితే ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ భగవంతుడు సక్రమమైన విధి నిర్వహణలో తాత్కాలికంగా వస్తూ పోతూ ఉండే సుఖదుఖాలను ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి. వేద నియమము ప్రకారము మనిషి మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఆ సమయంలో చాలా చలిగా ఉన్నప్పటికీ ధర్మాచరణకు కట్టుబడి ఉండేవాడు స్నానం చేయడానికి సంశయించడు. అదేవిధంగా ఎండాకాలంలో అత్యంత వేడి సమయమైన మే జూన్ నెలలో కూడా స్త్రీ వంటశాలలో వంట చేయడానికి వెనకాడకూడదు కదా. అలాగే వాతావరణ అసౌకర్యాలు ఉన్నప్పటికీ మనిషి తన విధి నిర్వహణ చేయాలి కదా. ఎవరు ఏ పనులు చేయాలో అవి ఎలాగైతే చేస్తామో మిత్రులారా, అలాగే అదే విధంగా యుద్ధం చేయడం క్షత్రియుల ధర్మం. మిత్రునితో లేదా బంధువుతో యుద్ధం చేయవలసి వచ్చిన క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు. జ్ఞాన స్థాయికి ఎదగడం కొరకు మనిషి ధర్మానికి సంబంధించిన విధి నియమాలను తప్పక పాటించాలి. అర్థమవుతా ఉందా అండి? ఇక్కడ మన విధి నిర్వహణలు నిత్యము మనం ఏవైతే చేస్తామో అవి ఎలాగైతే చేసుకుంటూ పోతామో అదే విధముగా మనుషులు వాళ్ళ యొక్క జ్ఞాన స్థాయిని పెంచుకోవడం కోసం ధర్మానికి సంబంధించిన విధి నియమాలను తప్పక పాటించాలి. వాటి గురించే మనము జ్ఞానం తెలుసుకోవాలి. అందుకోసమే భగవద్గీతను చదవాలి. ఇందులో ప్రతి మనిషి పాటించవలసినటువంటి విధి నిర్వహణలు ఉన్నాయి మిత్రులారా. అందరూ కూడా తప్పక తెలుసుకోండి. ఇక మరి ఒక శ్లోకాన్ని మనము చూసుకున్నట్టయితే ఏముందంటే ఇంకొక శ్లోకము, యం హిన వ్యతయం తే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. యం హిన వ్యతయం తే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకం యొక్క వివరము చూసుకున్నట్టయితే, మానవులలో శ్రేష్ఠుడా అంటే ఓ అర్జున, సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉన్నవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. మనం ఇందాక వివరించుకున్నాం కదా, కాలంలో ఎలా మనం పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్తామో
అదే విధముగా జీవితంలో కూడా సుఖ దుఃఖాలచే ఎలా మనము ముందుకు, అంటే సుఖము వచ్చినప్పుడు ఎంతగా మనము ఓర్పుగా ఆనందంగా ఉంటామో, అదేవిధంగా మనకు కష్టం వచ్చినప్పుడు కూడా ఆనందంగా కాకపోయినా నిశ్చయంగా మనసు దృఢంగా పెట్టుకున్నటువంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడనమాట. ఇది ఇంకా కొంచెం క్లుప్తంగా వివరించుకుందాం. ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతి స్థితి వల్ల స్థిర నిశ్చయుడై ఉండి సుఖ దుఃఖాల తాకిడిని సమానంగా, అర్థమవుతుందా, సమానంగా సహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడవుతాడనమాట. అంటే రెండిటిని సమంగా చూసేవాడనమాట మోక్షానికి అర్హుడవుతాడని ఈ శ్లోకం యొక్క వివరము. ఇంకా మనము కొంచెం ముందుకు చూసుకున్నట్టయితే, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం వల్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాసాశ్రమము స్వీకరిస్తాడు. కుటుంబ సంబంధాలను పెంచుకోవలసి ఉండడం, భార్య పిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలననే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి. కానీ ఎప్పుడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మిక అనుభూతి మార్గము తప్పకుండా పూర్ణమవుతుంది. అదేవిధంగా స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమేమైనా క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించినటువంటి శ్లోకం అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనే సంశయాన్ని వీడి ఇక యుద్ధముని ప్రారంభిద్దాము అర్జున అని చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. ఈరోజు మనము ఇక్కడితో 5 శ్లోకాలని చూసుకున్నాము. అందరూ కూడా ఈ శ్లోకాలని నిత్యము ప్రతిరోజు మనము ఒక 5 శ్లోకాలని నేర్చుకుందాము. తప్పక నేర్చుకోండి, అందరూ వినండి. మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం వచ్చిందండి. ఇంకా అందరూ కూడా జ్ఞానాన్ని పెంచుకుందాం, మంచి నడవడికలో నడుస్తూ ఈ సైకలాజికల్ డిజార్డర్స్ నుంచి బయటపడదాము. అంటే ఈ కోపము, ద్వేషము, ఈర్ష, అసూయలు వీటన్నిటినీ వీడి మంచి మార్గంలో నడుచుకుంటూ మన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ జీవితంని ముందుకు సాగించాలి అనే ఉద్దేశంతో ఇలా చేద్దామని నిర్ణయించుకున్నాను. మిత్రులారా, అందరూ కూడా నా ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వినండి, అందరికీ షేర్ చేయండి, మన పెద్దలకు పంపించండి, పిల్లలకు వినిపించండి. మనము విందాము, అందరము భగవద్గీతని నేర్చుకొని మంచి బాటలో నడుచుకుందామండి. అందరికీ ధన్యవాదాలు. మరి ఒక వీడియోలో ఇంకా 5 శ్లోకాలని నేర్చుకుందాము మిత్రులారా. అందరికీ ధన్యవాదములు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.